కర్ణాటక రాజకీయాల్లో సిద్ధరామయ్య శకం ముగిసింది. ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా ప్రకటించారు. మంత్రివర్గ సహచరులకు ఇచ్చిన అల్పాహార విందులో ఆయన ఈ ప్రకటన చేశారు. హైకమాండ్ ఆదేశాలతో సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నట్లుగా వెల్లడించారు సిద్ధరామయ్య. సీఎం అధికారిక నివాసం కావేరీలో జరిగిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కు డీకే శివకుమార్ సహా మిగిలిన మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్యకు పాదాభివందనం చేశారు డీకే. ఆయన్ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న డీకే శివకుమార్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు సిద్ధరామయ్య. కాసేపట్లో వీరిద్దరూ కలిసి మీడియాతో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు లోక్ భవన్ సెక్రటరీకి రాజీనామా పత్రాన్ని అందజేయనున్నారు సిద్ధరామయ్య. ప్రస్తుతం గవర్నర్ తాపర్ చంద్ గెహ్లెట్ బెంగళూరులో అందుబాటులో లేరు. దీంతో లోక్ భవన్ సెక్రటరీకి రాజీనామాను అందించనున్నారు సిద్ధు. సీఎం పదవి వదులుకున్న సిద్ధుకు కాంగ్రెస్ హైకమాండ్ రాజ్యసభ సీటును అలాగే ప్రతిపక్ష నేత హోదా సహా పలు హామీలు ఇచ్చింది. కానీ సిద్ధరామయ్య మాత్రం జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని తేల్చినట్లుగా సమాచారం. సిద్ధరామయ్య రాజ్యసభకు వెళ్లేందుకు నిరాకరించడం కర్ణాటక కాంగ్రెస్ లో శక్తి సమీకరణాలు ఇంకా పూర్తిగా డీకే శివకుమార్ వైపుకు మారలేదు అనే దానికి సంకేతంగా కనిపిస్తోంది. మరో 2 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగాలని నిర్ణయించడం ద్వారా రాష్ట్ర రాజకీయాలపై తన పట్టు కొనసాగించాలని ఆయన భావిస్తున్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా తన వర్గానికి ప్రభుత్వంలో ప్రాధాన్యత తగ్గకుండా చూడాలన్న వ్యూహం ఇందులో కనిపిస్తోందని చెప్తున్నారు. కర్ణాటక విషయంలో కాంగ్రెస్ అధిష్టానం కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అటు సిద్ధరామయ్య ఇటు డీకే శివకుమార్ వర్గం మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్త పడుతోంది. ఒక్కలిగ సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవికి అప్పగిస్తూనే అహిందా ఓటు బ్యాంకు కాపాడుకునేలా ఫార్ములా రెడీ చేసింది. డీకే ప్రభుత్వంలో 4 డిప్యూటీ సీఎంలు ఉండనున్నారు. ఓబీసీ, లింగాయత్, మైనారిటీ, దళిత వర్గాలకు ప్రాతినిధ్యం దక్కనుంది. ఓబీసీ నుంచి సిద్ధరామయ్య తనయుడు యతేంద్ర, దళిత సామాజిక వర్గం నుంచి జి పరమేశ్వర, ప్రియాంక ఖర్గే, మైనారిటీ వర్గం నుంచి యూటీ ఖాదిర్, జమీర్ అహ్మద్ ఖాన్, లింగాయత్ సామాజిక వర్గం నుంచి ఎంబీ పాటిల్, ఈశ్వర్ ఖండ్రే డిప్యూటీ సీఎం రేస్లో ఉన్నారు. కేపీసీసీ అధ్యక్ష పదవి కూడా సిద్ధు వర్గానికే ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తోంది. సతీష్ జక్రిహళ్లి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. ఢిల్లీ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వెంకటేష్, చెప్పండి, కర్ణాటక పాలిటిక్స్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎలా చూడొచ్చు? అలాగే డీకే శివకుమార్ సీఎం అయితే కేబినెట్ లో భారీ మార్పులు ఉండడానికి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? కర్ణాటకలో నాయకత్వ మార్పిడి ప్రక్రియ చాలా సజావుగా కొనసాగుతోంది. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఇంకా కొనసాగుతోంది. ఈ సమావేశంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చాలా భావోద్వేగానికి గురయ్యారు. సో తాను తన మంత్రివర్గ సహచరులకు అల్పాహార విందు ఇస్తూ తీవ్రమైనటువంటి భావోద్వేగానికి లోనైనట్టుగా తెలిసింది. సో ఆయన అధిష్టానం ఆదేశాల మేరకు తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆ సమావేశంలోనే ప్రకటించారు. దాంతో కొంత ఆయన కంటతడి పెట్టుకున్నారనే సమాచారం కూడా వస్తుంది. సో ఆ నేపథ్యంలో ఇటు మంత్రులు కూడా తీవ్రమైనటువంటి భావోద్వేగానికి లోనైనటువంటి సందర్భం మనకు అక్కడ కనబడుతుంది. చాలా సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన ఇటకేలకు పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. దాంతో కర్ణాటక రాజకీయాల్లో సిద్ధరామయ్య శకం ముగియబోతోంది. సో సిద్ధరామయ్య మధ్యాహ్నం 3 గంటలకి తన పదవికి రాజీనామా చేస్తూ అధికారికంగా లేఖ పంపించేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. అంతకంటే ముందు డీకే శివకుమార్తో కలిసి ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తారని కూడా తెలుస్తుంది. సో మొత్తానికి అంతర్గతంగా అయితే కొంత భావోద్వేగమైనటువంటి పరిణామాలు అక్కడ కొనసాగుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. అంతకంటే ముందు ఈ సమావేశానికి ముందు డీకే శివకుమార్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కాళ్ళు మొక్కి ఆయన ఆశీర్వాదం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనబడింది. అలాగే సిద్ధరామయ్య కూడా డీకే శివకుమార్ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆయనకు ఆశీర్వాదాలు కూడా అందజేశారు. సో మొత్తానికి ఈ మొత్తం ప్రక్రియ అంతా కూడా చాలా ఆత్మీయ వాతావరణంలో, ఆహ్లాద వాతావరణంలో, భావోద్వేగ వాతావరణంలో కొనసాగుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఓవరాల్గా ఈ మొత్తం ప్రక్రియకు సంబంధించి నాయకత్వ మార్పిడి త్వరగా పూర్తి చేయాలని అధిష్టానం 6 నెలల నుంచి ప్రయత్నిస్తున్నప్పటికీ చివరికి మొన్న జరిగినటువంటి సమావేశంలో రాహుల్ గాంధీ సిద్ధరామయ్యకు నచ్చజెప్పి ఆయన ప్రయోజనాలను కాపాడుతాం, జాతీయ స్థాయికి తీసుకొస్తామని చెప్పినప్పటికీ సిద్ధరామయ్యకు జాతీయ స్థాయిలో రావడం ఇష్టం లేదు. తాను కర్ణాటకలోనే కొనసాగుతాను, రాజ్యసభ సీటు కూడా అవసరం లేదని చెప్పింది. సో ఆ నేపథ్యంలో సిద్ధరామయ్యకు ఎలాంటి పదవి ఇచ్చి అకామిడేట్ చేస్తారు, ఏదైనా ఒక డెవలప్మెంట్ కౌన్సిల్ ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా ఏర్పాటు చేసి ఆయన హోదా గౌరవాన్ని కాపాడే దిశగా ఏదైనా ఒక పోస్ట్ క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఆ దిశగా కొంత కసరత్తు జరిగేటువంటి అవకాశం ఉంది. వాటితో పాటు ఆయన వర్గానికి అహిందా ఓటు బ్యాంకు వర్గానికి సంబంధించినటువంటి వారికి ప్రాతినిధ్యం ఇచ్చేటువంటి అవకాశం ఉంది.
వెంకటేష్, సిద్ధరామయ్య వర్గం పూర్తిగా డీకే నాయకత్వాన్ని అంగీకరిస్తున్నట్లుగా కనిపిస్తుందా? ఎందుకంటే జాతీయ రాజకీయాలకు వెళ్ళటాన్ని ఆయన కొంత నిరాసక్తతను కనిపించడం మనం చూస్తూ ఉన్నాం సిద్ధరామయ్య విషయంలో. సో ఇది ఎట్లాంటి ఉద్దేశం వెనుక దాగి ఉండొచ్చు అనుకోవచ్చు? అంటే నిజానికి మనం డీకే శివకుమార్ కానీ ఇటు సిద్ధరామయ్య చూస్తే సిద్ధరామయ్య ఏ రోజు కూడా ఢిల్లీ రాజకీయాలపైన జాతీయ రాజకీయాలపైన ఆయన ఆసక్తి చూపలేదు. ఆయన కర్ణాటక సీఎంగా ఉన్నటువంటి 3 సంవత్సరాల కాలంలో బహుశా 5-6 సార్ల కంటే ఎక్కువగా ఆయన ఢిల్లీ కూడా రాలేదు. సో ఢిల్లీకి పర్యటించేందుకు అధిష్టానం పెద్దలను కూడా కలిసేందుకు ఆయన పెద్దగా ఆసక్తి చూపారు. కర్ణాటకలో క్షేత్రస్థాయిలోనే ఆయన రాజకీయాలు చేస్తారు. సో అధిష్టానాన్ని తరచుగా కలవడం అనేటువంటి అలవాటు, జాతీయ రాజకీయాల్లోకి రావడం అనేటువంటి అలవాటు సిద్ధరామయ్యకు మొదటి నుంచి లేదు. సో ఆయన తన బ్యాస్టియన్ కర్ణాటకలో నిర్మించుకున్నారు. సో ఆ బ్యాస్టియన్ వీడి ఇప్పుడు రావడానికి ఇష్టపడడం లేదు. రాహుల్ గాంధీ తాము జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఇస్తా అన్నప్పటికీ కూడా ఆయనకు ఇష్టం లేదు. మరోవర్ ఆయనకు భాషా సమస్య కూడా ఉంది. సో హిందీ రాదు, హిందీ మాట్లాడేటువంటి సామర్థ్యం ఉంటే తప్ప ఢిల్లీ రాజకీయాల్లో రాణించేటువంటి అవకాశం లేదు. కాబట్టి ముందుగా తన పరిమితులు, తన శ్రద్ధ, తన ఆసక్తి తెలుసుకున్న తర్వాతే ఆయన కర్ణాటక రాజకీయాలకే పరిమితం కావాలనుకొని నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలో ఆ మేరకు కర్ణాటకలోనే ఏదైనా ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా ప్లానింగ్ బోర్డు పెడతారా, లేదంటే ఏదైనా ఒక డెవలప్మెంట్ కౌన్సిల్ ఏర్పాటు చేసి దానికి చైర్మన్ చేసి ఆయన హోదాను, ఆయన గౌరవాన్ని కాపాడే దిశగా ఒక గైడ్గా, మార్గదర్శిగా కొనసాగేటువంటి ఒక మెకానిజం తయారు చేసేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. ఈ మొత్తం ప్రక్రియని రాజకీయ విశ్లేషకులు ఎలా చూస్తున్నారు? కాంగ్రెస్ సాఫ్ట్ ట్రాన్సిషన్గా చూస్తున్నారా, లేదంటే అంతర్గత సంక్షోభానికి ఒక పునాదిగా భావిస్తున్నారా? కర్ణాటకలో ఊహించిన దానికంటే చాలా ప్రక్రియ అంతా కూడా చాలా సజావుగా కొనసాగుతుంది. మనం చూసాం గత 6 నెలల కిందట ముఖ్యమంత్రి పదవి కావాలని డీకే శివకుమార్ పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చారు. సో నర్మగర్భంగా ట్విట్టర్లో ట్వీట్స్ చేశారు. సో చాలా సందర్భాల్లో చాలా ఒత్తిడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అప్పట్లో 6 నెలల పాటు ఆయన ప్రయత్నించినప్పటికీ ఎప్పుడు కూడా సీఎం సిద్ధరామయ్య దానికి ససేమీరా అన్నారు. కానీ దానికి భిన్నంగా ఈసారి డీకే శివకుమార్ చాలా పూర్తిగా సైలెంట్గా ఉన్నారు. నాయకత్వ మార్పిడి పైన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అధిష్టానం కూడా బహిరంగ ప్రకటన చేయలేదు. సో ఈ అన్ని అంశాల నేపథ్యంలోనే ఇటు సిద్ధరామయ్య కూడా తన టైం ముగిసింది, తన శకం ముగిసింది ఆయన కూడా నిర్ధారించుకున్నాడు. వయసు కూడా 77 సంవత్సరాలు, ఎన్నికల నాటికి 80 సంవత్సరాలు వస్తుంది. కాబట్టి ఇక బ్యాటన్ లీడర్షిప్ బాధ్యతలు మరొకరికి అప్పగించాలని కూడా ఆయన కూడా నిర్ణయించుకున్నారు. సో వేరే ఆప్షన్ కూడా సిద్ధరామయ్యకు కనబడడం లేదు. కాబట్టి డెఫినెట్గా దీని ఇంపాక్ట్ కూడా కర్ణాటక పాలిటిక్స్ పైన పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటివరకు ఓబీసీ లీడర్గా అహిందా ఓటు బ్యాంకుకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కురుబ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సిద్ధరామయ్యను పక్కన పెట్టడం ద్వారా ఖచ్చితంగా ఆయా వర్గాలు అసంతృప్తికి లోనయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అసంతృప్తికి లోనైనటువంటి ఇటు దళితులు కానీ, మైనారిటీలు కానీ, ఓబీసీలను ఎలా కాంగ్రెస్ పార్టీ మచ్చిక చేసుకుంటుంది, వారికి ప్రాధాన్యత తగ్గకుండా ఎలాంటి పదవులు ఇస్తుందన్న దాన్ని బట్టి ఫర్దర్గా దీని ఇంపాక్ట్, దీని ప్రభావం ఎలా ఉంటుందని మనం అంచనా వేయచ్చు. ఎందుకంటే మరొక 2 ఏళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి ఈ వర్గాలు దాదాపు ఇటు దళితులు దాదాపు 18% కర్ణాటకలో ఉన్నారు. అలాగే 10% వరకు ఇటు ఓబీసీ కురుబ సామాజిక వర్గం ఉన్నటువంటి పరిస్థితి, 12% మైనార్టీలు ఉన్నారు. సో ఆల్ టుగెదర్ దాదాపు 40% వరకు ఈ అహిందా ఓటు బ్యాంక్ ఉంది. సో ఈ వర్గాలను కనుక విస్మరిస్తే ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వర్గాలకు సరైనటువంటి ప్రాధాన్యత ఇస్తే తప్ప ఈ వర్గాల నుంచి వచ్చేటువంటి అసంతృప్తిని తట్టుకోవడం సాధ్యం. కాబట్టి ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ మెకానిజం వర్కౌట్ చేసేటువంటి అవకాశం ఉంది. వారు కోరుతున్నట్టుగా డిప్యూటీ సీఎం పదవులు, యతీంద్రకు డిప్యూటీ సీఎం పదవి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తనయుడికి డిప్యూటీ సీఎం పదవి కానీ, అలాగే ఇటు జర్కిహోలీకి ఎస్టీ నుంచి ఉన్నారు. సో ఆయనకు పీసీసీ ప్రెసిడెంట్ కానీ, ఇటు దళిత సామాజిక వర్గం ఉన్నటువంటి పరమేశ్వర్ డిప్యూటీ సీఎం పదవి, లింగాయత్ నుంచి ఉన్నటువంటి ఎంబీ పాటిల్కు డిప్యూటీ సీఎం పదవి, ఇలా డిప్యూటీ సీఎం పదవులు క్రియేట్ చేసి వారికి అప్పగించడం ద్వారా ఆయా వర్గాలను తాము విస్మరించలేదు, వారందరికీ కూడా సమాన ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సంకేతాన్ని పంపాల్సి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఈ సిద్ధరామయ్య ఫాలోఅవుట్ని, సిద్ధరామయ్య పదవి నుంచి తప్పుకున్న నేపథ్యంలో ఏర్పడేటువంటి ప్రభావాన్ని తగ్గించడం కోసం ఈ రకమైనటువంటి కొంత మెకానిజాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.